హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు స్టోరీ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 79. కథను రచించిన వారు చిన్ను గారు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ చేయండి. భూమి, వాట్ హ్యాపెన్ టు యూ? తనతో గొడవ పడేటప్పుడు లేని నర్వనెస్ ఇప్పుడెందుకు వస్తుంది? అసలు ఈ ఫీలింగ్ పేరేంటి? భయమా, సిగ్గా, బిడియమా? ఏదైనా కానీ బాగుంది. నన్ను ఆర్మన్ ఇలా చూస్తే ఎలా ఫీల్ అవుతాడు అనేసి అనుకుంటూ డోర్ ఓపెన్ చేసింది. ఆర్మన్ చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఉన్నాడు. మిస్టర్ యారిగెంట్, ఇప్పుడు కూడా అలానే అంటావా? ఇప్పుడు ఏమని తనని పిలవాలి? భర్త కాబట్టి పేరు పెట్టి పిలవకూడదు. మర్యాదగా ఏవండి అంటూ పిలవడం నా వల్ల కాదు కదా. మరి ఏమని పిలవాలి అనుకుంటూ తన చేతి గాజులు సవ్వడి చేసింది. ఆర్మన్ అనేసి మనసులో అనుకుంటూ తన చేతి బ్యాంగిల్స్ని సౌండ్ చేసింది. షూ, ఇది నన్ను ఇరిటేట్ చేయొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? నా పర్మిషన్ లేకుండా నా క్యాబిన్లోకి ఎందుకు వచ్చావు? ఫస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై క్యాబిన్. ఆర్మన్ అంటూ భూమి అనేసరికి, భూమి వాయిస్ వినేసరికి టక్కున కళ్ళు తెరిచి చూస్తూ, భూమి, నువ్వేంటిక్కడ? నేను నిన్ను చూడలేదు. నువ్వెందుకు వచ్చావు? మీకోసమే లంచ్ తీసుకొచ్చానంటే ఏమంటాడు? యాక్చువల్లీ శైలిని కలవడానికి వచ్చాను. అలానే నీకు లంచ్ తీసుకెళ్ళమని అత్తయ్య చెప్పారు. అందుకే నీకోసం లంచ్ తీసుకొచ్చాను. షూ, మామ్ అలానే అంటుంది. నీకెందుకు బర్డెన్? అక్కడ పెట్టేసేయ్, నేను తర్వాత తింటానులే. మిస్టర్ యారిగంట్ నేనే వచ్చానని షో అప్ చేస్తున్నాడు. తన కోసం ఇంత అందంగా రెడీ అయ్యాను కదా, కనీసం కాంప్లిమెంట్ లేదు. ఏం అవసరం లేదు. అత్తయ్య దగ్గరుండి వడ్డించమన్నారు. నువ్వు వస్తే లంచ్ చేయొచ్చు. భూమి, మామ్ అలానే అంటుంది. నువ్వెందుకు ఇబ్బంది పడతావు? భూమి తన నడుము మీద చేయి పెడుతూ, నేనే చెప్పానా నాకు ఇబ్బంది అని? నీకేమైనా చెప్పానా? నాకేం ఇబ్బంది లేదు. త్వరగా వస్తే లంచ్ చేయొచ్చు కాస్త కమాండింగ్గా చెప్పింది. దెన్ అంటూ భూమి ప్రవర్తన కొత్తగా ఉంటే సైలెంట్గా హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి కూర్చున్నాడు. షూ, నేను ఎన్నిసార్లు లంచ్ చేద్దామన్నా కూడా అర్థం కావట్లేదా? నేను తనతో కలిసి లంచ్ చేస్తానంటే నన్ను లంచ్ చేసావని కూడా అడగడేంటి? భూమి, నాకు వర్క్ ఉంది, డూ ఇట్ ఫాస్ట్ అంటూ ఆర్మన్ అనేసరికి భూమి ఆర్మన్కి ఫుడ్ సర్వ్ చేసింది. ఆర్మన్ సైలెంట్గా ఫుడ్ తింటున్నాడు. షూ, ఏమైంది మిస్టర్ యారిగెంట్కి? అసలు నా వైపు కూడా చూడట్లేదు. అందరూ ఉన్నప్పుడే నన్ను కావాలని ఏడిపించేవాడు కదా, మరి ఇప్పుడు ఏమైంది? ఆర్మన్, గుత్తి వంకాయ నేనే ప్రిపేర్ చేశాను. ఎలా ఉంది? బాగానే ఉంది. సాంబార్ కూడా నేనే చేశాను. పొటాటో ఫ్రై కూడా నేనే చేశాను. బాగుంది. ఆర్మన్, కర్డ్ కూడా నువ్వే ప్రిపేర్ చేసావా అంటూ భూమి మాట కడ్డొస్తూ అంటాడు. నువ్వు చేసిన డిషెస్ అన్నీ సూపర్గా ఉన్నాయి. నువ్వేం ఈరోజు కుక్ చేయడం నేర్చుకోలేదుగా నీ కాంప్లిమెంట్ ఇవ్వడానికి అంటూ వెళ్ళిపోయాడు ఆర్మన్. ఆర్మన్, నువ్వు గిఫ్ట్ ఇచ్చిన బ్యాంగిల్స్ వేసుకున్నాను, కనీసం చూడలేదా? కావాలనే సౌండ్ చేస్తూనే ఉన్నాను కదా, అస్సలు అబ్జర్వ్ చేయలేదు. ఆర్మన్, నేను కూడా లంచ్ చేయలేదు. భూమి, ఇంటికి వెళ్ళి తినేసేయ్. లేట్ అయిందంటే మళ్ళీ ప్రాబ్లం కదా. టైం అవుతుందిగా, డ్రైవర్కి చెప్తాను, నిన్ను డ్రాప్ చేస్తాడు. ఏం అవసరం లేదు. వచ్చిన నాకు వెళ్ళడం తెలీదా? నేనే వెళ్తాను. ఆర్మన్ అంటూ భూమి అనేసరికి బయటికి వెళ్తున్నవాడు అక్కడే ఆగాడు. భూమి ఆర్మన్ దగ్గరికి వచ్చి తన చేయి చూపిస్తూ, ఈ బ్యాంగిల్స్ గుర్తున్నాయా? ఆ రోజు నువ్వే గిఫ్ట్ చేసినవి ఈరోజు వేసుకున్నాను. ఎలా ఉన్నాయి? భూమి, నీకు బాగుంటాయనే కదా తీసుకుంది. ఇంకో స్పెషల్గా చెప్పేదేముందంటూ ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. షూ, బాగుందని ఒక్క మాట చెప్తే నోట్లో ముత్యాలు రాలుతాయా? ఈవినింగ్ ఇంటికి వస్తావు కదా, అప్పుడు చెప్తానంటూ భూమి వెళ్ళిపోయింది. భూమి, నువ్వు పక్కనే ఉంటే నేను ఎంత కంట్రోల్లో ఉండాలనుకున్నా నన్ను నేను కంట్రోల్లో చేసుకోలేకపోతున్నా. అందుకే భూమి నిన్ను అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నీకు దూరంగా ఉండడం కష్టమే, బట్ నీకు కావాల్సింది అదే కాబట్టి నీకు నచ్చిందే చేస్తానంటూ విండో నుంచి భూమిని చూస్తున్నాడు. భూమి, నువ్వెందుకు కాల్ చేసి అర్జెంటుగా రమ్మన్నావు? నేను ఎంత బిజీగా ఉన్నానో నీకేం తెలుసు? అలా కాల్ చేసి రమ్మంటే ఎలా వచ్చేయాలి? అసలే మీ యానికి పోటీ పడాలని డాడ్ ఆర్డర్ వేశాడు.
అగ్నిహోత్రతో పోటీ పడాలంటే నేను ఎంత కష్టపడాలో నీకు తెలుసా? నువ్వేమో నాకు కాల్ చేసి అక్కడికి ఇక్కడికి అంటూ ఆర్డర్స్ పాస్ చేస్తున్నావు. వీవర్, నీకు ఇదంతా సూట్ అవదలే కానీ కాస్త తగ్గుతావా? వావ్ భూమి, ఈరోజేంటి స్పెషల్? నువ్వు ఇంత అందంగా రెడీ అయ్యావు. నిన్ను ఇలా ఇప్పుడు ఆర్మన్ చూశాడంటే నీ వెనకే ఉంటాడేమో కదా? భూమి, జోక్ కాదు, నిజమే చెప్తున్నాను. నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు. నిన్ను ఇలా చూసి ఎన్నాళ్ళయిందో. మన కాలేజ్ డేస్లో చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. వీవర్కి మొబైల్ ఇస్తూ, వీవర్, ఈ మొబైల్లో వీడియో ఉంది చూడు అంటూ భూమి అనేసరికి వీవర్ కూడా వీడియో ఓపెన్ చేసి చూస్తూ షాక్గా చూస్తున్నాడు. భూమి, వాట్ ఈస్ దిస్? రాధమ్మ ఆంటీకి ఏమైంది? తనను కావాలని చంపేశారు. అతి క్రూరంగా, కనీసం జాలి దయ లేకుండా నిర్దాక్షిణంగా తన ప్రాణాలను తీసేసింది. భూమి, ఇది చూసిన తర్వాత కూడా నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? ఇన్నేళ్ళు కూడా ఆంటీ నీ పెళ్ళి ఆగిపోయిందనే బాధతో చనిపోయింది అనుకున్నావు. బట్ ఆంటీని కావాలని చంపేశారు కదా. తనని ఊరికే వదలకూడదు. ఇప్పుడే వీడియో తీసుకెళ్లి పోలీసులకి చూపించి అరెస్ట్ చేయిద్దాం. పోలీసులకి చూపిస్తే ఏం యూస్? అరెస్ట్ చేయించిన నెక్స్ట్ సెకండ్ బయటకు వచ్చే ఇన్ఫ్లుయెన్స్ ఉంది. తన కొడుకు పొలిటికల్గా పవర్లో ఉన్నాడు. కావాలి అనుకుంటే బయటికి రావడం పెద్ద కష్టమేం కాదు. పైగా రాధమ్మ కూతురు అని తెలిస్తే తన్నుకి కూడా ప్రమాదం. భూమి, ఇదంతా ఆలోచించి ఆంటీ ప్రాణాలు పోవడానికి కారణమైన తనను వదిలేస్తావా? ఆంటీ చనిపోయిందనే బాధ లేదా? సింపుల్గా గివప్ ఇచ్చేస్తావా? వీవర్, నీకు ఆంటీ, కానీ నాకు అన్నీ తనే. నన్ను కన్న తల్లి. అలాంటి తన మీద నాకు ప్రేమ లేదా? తను చనిపోయినందుకు నాకు బాధ లేదా? ఇది చూసిన తర్వాత ఏడ్చాను, కానీ ఏడ్చినందుకు మా అమ్మ తిరిగి వస్తుందా? రాదు కదా. ఏడిస్తే కన్నీళ్లే, కానీ పరిష్కారం దొరకదు. మా అమ్మను చంపిన రాక్షసిని అంత తేలిగ్గా పోలీసులకి పట్టించను. మా అమ్మను చంపినందుకు నరకం చూపిస్తాను. భూమి, నువ్వు రాంగ్గా ఆలోచిస్తున్నావు. తను చేసిన తప్పే. నువ్వు చేస్తే తనకి నీకు తేడా ఏంటి? భూమి, పగతో నీ లైఫ్ని రిస్కులో పెట్టుకోవడం కరెక్ట్ కాదు. మా అమ్మను నాకు కాకుండా చేసి ఇన్నేళ్లు నన్ను బాధ పెట్టిన దాన్ని సింపుల్గా చంపేస్తే సరిపోతుందా? నేను పడిన బాధ, నేను కార్చిన కన్నీటికి అది సమాధానం చెప్పిస్తాను. దానికి చావుని మించిన నరకం చూపిస్తాను. ఇన్నేళ్ళు కూడా మా అమ్మ చావుకి కారణం ఆర్మన్ అని తన మీద కోపంతో తనకి దూరంగా బ్రతికాను. ప్రేమించే వాడిని ద్వేషించాను. భూమి, రాధమ్మ ఆంటీ చనిపోవడానికి ఆర్మన్కి సంబంధం ఏంటి? ఆంటీకి అలా అవ్వడానికి రీజన్ పెళ్ళి ఆగిపోవడమే కదా. అందుకే కదా ఆంటీకి హార్ట్ అటాక్ వచ్చింది. నీ పెళ్ళి ఆగిందంటే ఓ ఈడియట్ నీ జీవితం నాశనం చేసినందుకు. బట్ ఆర్మన్ ఎందుకు రీజన్ అవుతాడు? అంటే నిన్ను రేప్ చేసింది. నేను ఆవేశంలో వీవర్కి నిజం చెప్పేశాను. ఫస్ట్ తనను కన్విన్స్ చేయాలి. వీవర్, అదేం కాదు, నేను చెప్పేది నేను ఏదో అలా అనేశాను. భూమి, నువ్వేది పొరపాటున అనవు. నువ్వేం చెప్పినా నిజమే చెప్తావు. నిజం చెప్పు భూమి. నేను ఆ రోజు అడిగినా నువ్వు నిజం చెప్పలేదు. నిన్ను అడిగి బాధ పెట్టలేక నేను ఫోర్స్ చేయలేదు. బట్ ఇప్పుడు ఆలోచిస్తుంటే అర్థమవుతుంది. దీనంతటికీ మెయిన్ రీజన్ ఆర్మన్ కదా. భూమి, నిజం చెప్పు. నిన్నే అడిగేది. నిజం చెప్పు భూమి అంటూ తన భుజాలను పట్టుకుంటూ అడుగుతాడు. వీవర్, ఫస్ట్ కోపం తెచ్చుకోకు. నేను చెప్పేది ప్రశాంతంగా విను. భూమి, నువ్వు నిజం చెప్తావా లేదా? ఫైన్. ఇన్నేళ్ళు నేను నీ ఫ్రెండ్, నా దగ్గర అన్నీ షేర్ చేసుకుంటావు అనుకున్నాను. బట్ కాదు. నేను నీకేం కాదు. ఇప్పుడే అర్థమైంది. నన్ను నీకేం కాదు అనుకుంటున్నావు కాబట్టే నీ కష్టం ఇప్పటికీ నాకు చెప్పట్లేదు. ఫైన్. భూమి, నువ్వేం చెప్పొద్దు. నిన్నేం అడగను అంటూ వీవర్ వెళ్ళిపోతుంటే, వీవర్, నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అంటూ తను చేయి పట్టుకుంది. భూమి, నేను నిన్ను ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయి. లేదంటే నిన్ను నేను కలిసేది ఇదే లాస్ట్ టైం. తన్ను ఫాదర్ ఆర్మన్ అవునా కాదా? అవును అంటూ భూమి కష్టంగా చెప్పేసరికి భూమి చేయి విడిపించుకుంటూ కోపంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. వీవర్ ఇప్పుడు ఆర్మన్ దగ్గరికి వెళ్తున్నాడా? ఇద్దరి మధ్య ఆవేశంలో ఏం కూడా జరుగుతుంది అనుకుంటూ భూమి కూడా ఆర్మన్ ఆఫీస్కి ఆటోలో స్టార్ట్ అయింది. భూమి లంచ్ తీసుకొని ఆర్మన్ ఆఫీస్కి వెళ్ళింది. అసలే వాడికి భూమి మీద లవ్ ఉంది. దానికోసం చచ్చిపోతున్నాడు. ఇదేమో ఇప్పుడు నా మొగుడు నా ఇష్టం అంటుంది. నేను సైలెంట్గా ఉంటే ఇద్దరు కమిట్ అయ్యారంటే నేనేం చేసేది?
నీ అవ్వ ఈ నాగపడగల భూలక్ష్మీదేవి తగ్గేదేలే. అల్లుడు అల్లుడు గారు, నన్ను ఓల్డేజ్ హోమ్కు పంపేయండి అంటూ హాల్లోకి వచ్చింది బామ్మ. అత్తయ్య, సడన్గా ఏమైంది? ఎందుకు వెళ్ళిపోతానంటున్నారు? అల్లుడు గారు, నన్ను ఇంట్లో ఎవరు పట్టించుకుంటున్నారు? నేనున్నా లేనట్టే ఉంటున్నారు. ఈరోజు నేను చెకప్కి హాస్పిటల్కి వెళ్ళాలి. నన్ను ఎవరు తీసుకెళ్తారు? నాకెవరు హెల్ప్ చేస్తారు? నేను కన్న కూతురే నన్ను తల్లిగా చూడదు. అది కన్న కొడుకు, వాడి భార్య నన్ను పట్టించుకుంటారు. అత్తయ్య, మీరు ఫీల్ అవ్వకండి. ఇప్పుడేంటి? మిమ్మల్ని హాస్పిటల్ చెకప్కి తీసుకెళ్ళాలి, అంతే కదా? అంజలి, మీ అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తావా? నేనే వచ్చేవాణ్ణి, కానీ ఆల్రెడీ రావు గారితో అసైన్మెంట్ ఉంది కదా. అర్జున్, ప్లీజ్, నాకు ఇష్టం లేదు. అంజలి, మీ అమ్మ ఎలాంటిదైనా తను నీ అమ్మ. అలాంటి అంటే ఫీల్ అవుతుంది. మన పెద్దవాళ్ళని రెస్పెక్ట్ ఇస్తేనే మన పిల్లలు మనకి రెస్పెక్ట్ ఇస్తారు. ట్రై టు అండర్స్టాండ్ అంజలి. అల్లుడు గారు, అసలే అంజలి హెల్త్ అంతంత మాత్రం. మన భూమిని కూడా తోడుగా తీసుకెళ్తాను. అదే కరెక్ట్ చెప్పింది అంజలి. భూమి ఉంటే నీకు హెల్ప్గా ఉంటుంది. అర్జున్ భూమి ఆర్మన్ కోసం లంచ్ తీసుకెళ్ళింది. అంజలి అల్లుడు మాటకు అడ్డొస్తావేంటి? మొగుడు చెప్పింది చేయడమే భారీగా నీ పని. ఫస్ట్ నువ్వు పద, హాస్పిటల్కి టైం అవుతుంది కదా అంటూ అంజలితో కలిసి ఆర్మన్ ఆఫీస్కి స్టార్ట్ అయింది. ఒసై భూమి, ఈ నాగపడగల భూలక్ష్మీదేవి ఉండగా నువ్వు ఆర్మన్తో సంతోషంగా ఉండడం జరగదు. నేను జరగనివ్వను అనేసి ఓ ఈవిల్ స్మైల్ నవ్వింది హైటెక్ బామ్మ. ఆర్మన్ అంటూ పెద్దగా అరుస్తూ ఆర్మన్ రూమ్కి వచ్చాడు వీవర్. ఆర్మన్ సడన్గా వీవర్ని అలా కోపంగా చూసేసరికి ఏమైందనే చూస్తున్నాడు. వీవర్ కోపంగా వచ్చి ఆర్మన్ షర్ట్ కాలర్ పట్టుకున్నాడు. వీవర్ చేసిన దానికి కాన్ఫరెన్స్లో ఉన్న అందరూ కూడా షాక్గా చూస్తున్నారు. వీవర్, వాట్స్ రాంగ్ విత్ యూ? ఫస్ట్ రిమూవ్ మై కాలర్. తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అంటాడు. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. నిన్ను చూస్తుంటే చంపేయాలన్నంత కోపంగా ఉంది. నీ వల్లే భూమి లైఫ్ నాశనమైంది. ఈరోజు నీ అంతు చూస్తాను. వీవర్ అంటూ తన హ్యాండ్స్ విడిపించుకుంటూ తన స్టాఫ్ని చూసేసరికి అందరూ కూడా బయటకు వచ్చేశారు. ఆర్మన్, నీ చూపుకి భయపడడానికి నేనేం నీ స్టాఫ్ని కాదు. నీకు భయపడాల్సిన అవసరం లేదు. అయినా తప్పు చేసిన నీకు లేని భయం నాకేంటి? నిన్ను ఈరోజు వదిలిపెట్టను అంటూ ఆర్మన్ మీదకు వస్తున్నాడు. వీవర్, నా పేషెంట్స్ని తీసుకొని నా పేషెంట్స్ని టెస్ట్ చేయకు. నీకేమైంది? నా ఆఫీస్కి వచ్చి గొడవ పెట్టుకుంటున్నావు? ఏమైనా ఉంటే మాట్లాడడం బెటర్. నేను నీలాగే చేశానంటే నీకే కష్టం వీవర్. ఏం చేస్తావు? నన్ను కూడా కొడతావా, లేదంటే చంపుతావా? నీకు ఎమోషన్స్ వాల్యూ తెలిస్తే కదా నువ్వేమైనా చేయగలవు. కానీ నీ వార్నింగ్కి భయపడడానికి, నీకు నచ్చింది చేస్తూ నీకు నచ్చినట్టు ఉండడానికి నేనేం భూమిని కాదు. భూమి నీకేం అన్యాయం చేసిందని తన లైఫ్తో ఆడుకున్నావు? నీ వల్లే ఈరోజు ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంది. ఐ డోంట్ లీవ్ యూ. నీ అంతు చూస్తాను అంటూ ఆర్మన్ మీదకి రాబోతుంటే అప్పుడే కాన్ఫరెన్స్ రూమ్లోకి వచ్చిన ఆర్మన్ భూమి మధ్యలోకి వస్తూ, వీవర్, ఏం చేస్తున్నావు? ప్లీజ్ ఫస్ట్ నువ్వు బయటికి పద. భూమి, నువ్వెందుకు మధ్యలోకి వస్తున్నావు? అడ్డు తప్పుకో భూమి. నీకెవరూ లేరనే కదా నీ లైఫ్ని నాశనం చేశాడు. నీ జీవితంతో ఆడుకున్నాడు. నిజం తెలియక వాడిని సపోర్ట్ చేస్తూ నిన్ను నేనే ఎంకరేజ్ చేశాను. నువ్వు ఆర్మన్తో కలిసుంటే బాగుంటుంది అనుకున్నాను. బట్ యూ ఆర్ రైట్. వీడు నీకు సూట్ కాదు. అసలు ఒక్క క్షణం కూడా నువ్వు వీడితో కలిసి ఉండాల్సిన అవసరం లేదు. భూమి, నిన్ను బెదిరించి పెళ్లి చేసుకున్న వాడంతా చూస్తానంటూ భూమిని పక్కకి నెట్టేస్తూ ఆర్మన్ మీదకి వస్తూ ఆర్మన్ చెంప మీద కొట్టాడు. వీవర్ చేసిన దానికి భూమి షాక్లో ఉంది. నెక్స్ట్ సెకండ్ వీవర్ చెంప పగిలేసరికి భూమి ఇంకా షాక్ అవుతూ తన ఎదురుగా ఉన్న అంజలిని చూస్తుంది. నీకెంత ధైర్యం ఉంటే నా కొడుకు మీద చేయి చేసుకుంటావు? చిన్న నా ప్రాణం. వాడిని కొట్టిన తర్వాత కూడా నేను చూస్తూ ఉంటే నేను వాడి తల్లినే కాదు, నా కొడుకు మీదే చేయి చేసుకుంటావా అంటూ వీవర్ షర్ట్ కలర్ని పట్టుకుంటూ తన కళ్ళలోకి కోపంగా చూస్తుంది అంజలి. ఓడి అమ్మ, ఇదేదో నాకు బాగా పనికొచ్చేలా ఉంది. నేనేదో మొగుడు పెళ్ళం కలవకుండా చేయాలని వస్తే అత్తాకోడలని దూరం చేసే అవకాశం దొరికింది. ఇప్పుడు ఈ కథ నేను నడిపిస్తాను కదా అనుకుంటుంది హైటెక్ బామ్మ. రేయ్, నువ్వెవడ్రా నా మనవడి మీదే చేయి చేసుకుంటావా?
నా కూతురు కాబట్టి నిన్ను కొట్టి వదిలేసింది. అదే నేను బాగుంటే నీ అంతు చూసేదాన్ని. అంజలి, వాణ్ణి రెచ్చగొట్టి నీ కొడుకు మీదకే వచ్చేలా చేసింది. చేసిందంతా చేసి ఇప్పుడు ఎలా చూస్తుందో చూసావా? భూమి, నిన్ను కోడలి కంటే కూతురుగానే చూసుకున్నాను. నా కొడుకు పెళ్లి చేసుకుంటానంటే నువ్వెవరో నీ గతమేంటో అడగలేదు. నీ కొడుకు ఉన్నా నా కొడుకు ఇష్టమే నా ఇష్టం అనుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకున్నాడు. నీకు ఆర్మన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా, నువ్వు ఆర్మన్కి దూరంగా ఉంటున్నా, భారీగా నువ్వు ఆర్మన్ విషయంలో తనను భర్తగా చూడకపోయినా, ఏ రోజు నీ మీద అత్త అనే అధికారం చూపిస్తూ నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఇలా ఉండు అలా ఉండు అనలేదు కదా. నీకు బాగా తెలుసు నా అందరికంటే నా చిన్న అంటే ఎంత ప్రాణమో. నీ కళ్ళ ముందే నీ భర్తను ఎవడో ఒకడు కొడుతుంటే చూస్తున్నావా? అసలు మా అమ్మ చెప్పినట్టు నువ్వే నీ భర్తని కొట్టించావనిపిస్తుంది. అత్తయ్య, అదేం కాదు, మీరు పొరపాటు పడుతున్నారు. నేనెందుకు ఆర్మన్ని కొట్టించాలనుకుంటాను? ఆహా, ఫస్ట్ టైం నా కూతురు నా మాట వింటుంది. ఇంకా నన్ను ఆపేడెవడ్రా అనేసి మురిసిపోతూ, నువ్వే అనుకున్నావు, నువ్వే కావాలని నా మనవని కొట్టించావు. నీ లవర్తో కలిసి నీ మొగుడినే కొట్టించడానికి నీకు అసలు సిగ్గుగా అనిపించట్లేదు? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నీకు సిగ్గు లేదా? ఎవరిని పట్టుకొని ఏమంటున్నావు? భూమి నా ఫ్రెండ్. నీకన్నీ తెలిసే నాటకాలు ఆడుతున్నావా? అసలు నీ వల్లే నీ ఫ్యామిలీ ఇలా ఉంది. అందరూ నీలానే ఉన్నారు. వీవర్, కెన్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్? భూమి తనను ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. భూమి, ఎందుకు నన్ను ఆపుతున్నావు? ఈరోజు తన కొడుకుని కొట్టినందుకు నన్నే కొట్టింది కదా. తనకు తెలియాలి. తనకు కొడుకు చేసిన ఘనకార్యం తెలిసి ఓ తల్లిగా మురిసిపోవాలి. తన కొడుకంటే ప్రేమ ఉంటుంది కదా. తన కొడుకు చేసింది తెలిసిన తర్వాత కూడా ఇదే ప్రేమ చూపిస్తుందా? హా, వీడేంటి ఏదో నిజం అంటున్నాడు. నాకు తెలియని నిజం ఏముంటుంది? అసలు అదేంటో తెలుసుకోవాలి. ఏయ్, నువ్వు మాటలతో మమ్మల్ని మాయ చేయాలని చూస్తున్నావా? ఏ నిజం? నువ్వు ఫస్ట్ చెప్పి మాట్లాడు అంటూ హైటెక్ బామ్ అడిగింది. వీవర్ హైటెక్ బామ్ అన్నదానికి అంజలి ఆంటీని చూస్తూ, తన్నుకి ఆర్మన్ తండ్రి అని చెప్పేంతలో భూమి ఎనాఫ్ అంటూ అరిచేసరికి వీవర్ సైలెంట్గా భూమిని చూస్తున్నాడు. వీవర్, ఇట్స్ ఓవర్. ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ చేసావు. ఫస్ట్ యూ గెట్ అవుట్. భూమి, నీకెందుకు అర్థం కావట్లేదు? నేను నీకోసమే ఆలోచిస్తున్నాను. నువ్వు చెప్పిందే కరెక్ట్. నీకు హార్మోన్ సూట్ కాదు. నువ్వు తనతో కలిసి ఉండాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నువ్వు పద అంటూ భూమి పట్టుకున్నాడు. వీవర్, నీకు చెప్పేది ఎందుకు అర్థం కావట్లేదు? నా చెయ్యి వదిలిపెట్టు. నేను ఎక్కడికి వచ్చేది లేదు. నీకు నాకేం రిలేషన్ ఉందని నా మీద అంత అథారిటీ చూపిస్తున్నావు? ఆహా, ఎన్నెన్ని నాటకాలు ఆడుతున్నావు. నువ్వే పక్క నుండి నీ మొగుడిని కొట్టించావు. ఇప్పుడు నిజం బయటపడిందని నీకు వాడికి సంబంధం లేదంటున్నావు. ఎవడికి తెలియదే నీకు వాడికి సంబంధం ఉందో లేదో? అందరికీ తెలుసు. నీకోసం వాడి ఇంటికి రావడం, ఇద్దరు కలిసి వెళ్ళడం, ఉండడం, ఇదంతా ఏంటే? నీకు వాడికి సంబంధం లేనట్టేనా మమ్మల్ని నమ్మమంటావా? యూ డెవిల్, ఐ విల్ కిల్ యూ అంటూ వీవర్ హైటెక్ బామ్మ మీదకి వస్తుంటే, మా అమ్మ అన్న దానిలో తప్పేముంది? తన మీదకి వస్తున్నావు. నిజంగా నిన్ను చూస్తుంటే మా అమ్మ చెప్పేది నమ్మాలనిపిస్తుంది. నీకు భూమికి సంబంధం ఉందనిపిస్తుంది. ఆంటీ, మీరు కూడా ఇలానే అంటున్నారు. అసలు మీకేం తెలుసని మా రిలేషన్ మీద? ఎవరైనా అలానే అంటారు వీవర్ అంటూ భూమి అంజలి అండ్ వీవర్కి మధ్యలోకి వచ్చింది. భూమి అంటూ వీవర్ షాక్గా చూస్తున్నాడు. ఎవరైనా ఇంకేమంటారు? నువ్వెవరు? జస్ట్ నా ఫ్రెండ్. బట్ నువ్వు అంతకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ నా లైఫ్లోకి వస్తే ఇంతే అంటారు. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్లానే ఉండాలి, అంతేకాని నా లైఫ్లో నీ డిసిషన్ ఏంటి? బీ ఇన్ యువర్ లిమిట్స్. నాకు పెళ్ళైంది, భర్త, అత్త, మామ, నాకంటూ నా ఫ్యామిలీ ఉంది. ప్లీజ్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ మై లైఫ్. గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. వీవర్, ప్లీజ్ ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ భూమి ఏడుస్తూ దండం పెడుతుంది. భూమి, నన్నే వెళ్ళిపోమంటున్నావు కదా. నీకు అర్థం కావట్లేదు. నీ లైఫ్ని రిస్క్లో పెట్టుకుంటున్నావు. ఇలాంటి ఒకరిని సపోర్ట్ చేస్తున్నావు. నీ మీద జాలి వేస్తుంది. నేను ఇప్పుడు వెళ్తున్నాను బట్ అంటూ ఆర్మన్ని చూస్తూ భూమి విషయంలో ఏమన్యాయం జరిగినా ఐ డోంట్ స్పేర్ యూ అంటూ కోపంగా బయటికి వెళ్ళిపోయాడు వీవర్. భూమి, ఈరోజు ఫస్ట్ టైం నిన్ను చూడాలన్న అసహ్యంగా ఉంది. ఈరోజు నీ వల్ల నాకు ఒకటి అర్థమైంది. భూమి, నువ్వు నీ కొడుక్కి తల్లిగా ఉండగలవు, కానీ నా కొడుక్కి భార్యగా ఉండవు. చిన్న,
నిన్నే పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నా మీ మధ్య గతం ఏదైనా నీ మీద వాడికి కోపమే ఉన్నా కూడా ఏ రోజు నిన్ను తక్కువగా చూడలేదు. నీకు తన భార్యగా మా ఇంటి కోడలిగా అన్ని హక్కులు ఇచ్చాడు. నిన్నొక్క మాట అన్నందుకు తన మావయ్యతో గొడవ పెట్టుకున్నాడు. నీ కొడుకును తన కొడుకుగా చూసుకున్నాడు. తన్నుని కిడ్నాప్ చేస్తే నీకంటే వాడే ఎక్కువగా బాధపడ్డాడు. ప్రమాదం నీ వరకు రావాలంటే ముందు తనే ఉన్నాడు. నీకోసం చావు వరకు వెళ్ళాడు కదా. అలాంటి నా కొడుకుని కొట్టించావు కదా భూమి. ఇప్పుడు చెప్తున్నాను, నీకు నా కోడలిగా మాత్రమే కాదు, నా చిన్నాకి భార్యగా ఉండే అర్హత కూడా లేదు. పద చిన్న అంటూ ఆర్మన్ చేయి పట్టుకుంటూ అక్కడి నుంచి ఆర్మన్ని తీసుకెళ్ళిపోయింది. హాహా భూమి, ఫస్ట్ టైం నీ మీద నేనే గెలిచాను. కానీ నేనేం చేయకుండానే గెలిచాను. ఆ దేవుడు కూడా నా వైపే ఉన్నాడు. అందుకే నీ దేవత లాంటి అత్తమ్మ మనసులో స్థానం కోల్పోయావు. నీ భర్తకి భార్యగా ఉంటానన్నావు, కానీ అత్తకి కోడలుగా కూడా ఉండలేకపోతున్నావు. ఇంకా నువ్వేం చేయలేవు. ఆ ఇంట్లో కోడలిగా నీ స్థానం నీకెప్పటికీ దక్కదు. అది నా మనవరాలకి సొంతం, అర్థమైంది కదా అంటూ హైటెక్ బాంబ్ అంటున్నా భూమి ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఆర్మన్ వెళ్తున్న వైపే చూస్తుండిపోయింది. సో మరి ఆర్మన్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు, ఎందుకు మాట్లాడలేకపోయాడు? చూద్దాం, నెక్స్ట్ పార్ట్లో ఏమన్నా జరుగుతుందేమో. సో వీడియో ఈరోజు ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.